ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నానమ్మ, ఎన్నిసార్లు చేసినా ఈ ఈక్వేషన్ సాల్వ్ అవ్వడం లేదు అసలు. ఏది ఇటివ్వు చూస్తాను. నువ్వు రాంగ్ గా చేసావు శశి. ఈ క్వశ్చన్ ఇలా కాదు చేయాల్సింది. మరి ఎలా చేయాలి? నేను చేస్తాను, నువ్వు చూడు. అత్తయ్య, శశి చేయాల్సిన ఆ క్వశ్చన్ మీరు చేస్తే అదెలా సాల్వ్ చేస్తుంది? దానికి ఎలా తెలుస్తుంది? దానికి అర్థం కావాలి కదా. శశిని చేయనివ్వండి. ఏం పర్వాలేదు సింధు, నేను చేసింది చూసి నేర్చుకుంటుంది. సరే, ఇదిగోండి అత్తయ్య పాలు. ఇదేంటి, సింధు అంత ప్రేమగా అత్తయ్యకి పాలు తీసుకొచ్చింది? కొంప తీసి ఈ అత్తా కూడళ్ళు కలిసిపోయారా? కలవనట్టు నా దగ్గర నాటకం ఆడుతున్నారా? ఈ మధు చూసి చచ్చింది. ఇప్పుడు నేను ఈ పాల గ్లాస్ తీసుకుంటే దానికి అనుమానం వచ్చి అత్త కోడళ్ళు కలిసి నా దగ్గర నాటకం ఆడుతున్నారని గొడవ చేస్తుంది. ఎలాగోలాగా కవర్ చేయాలి. అత్తయ్య తీసుకోండి అత్తయ్య. ఏయ్, ఎవరే నేను తీసుకురమ్మంది? నేను తీసుకురమ్మని నీకు చెప్పానా? ఎందుకే తీసుకొచ్చావు అసలా? నేనేం మీకోసం పాలు తీసుకురాలేదు, నా పిల్లల కోసం తీసుకొచ్చాను. పాలు ఎండుకున్నాయి, అందుకే ఒక గ్లాసే తెచ్చాను. నా మనవడు నా మనవరాలు అని మురిసిపోతారు కదా మీరు. అందుకే మీరే దగ్గరుండి ఈ పాలు వాళ్లతో తాగించండి. వెటకారాలు నీకు బాగా ఎక్కువయ్యాయే. మధు, రామ్మా. ఏమైనా కావాలమ్మా? నాతో ఏమైనా పనుందా? పర్లేదమ్మా, నీకేదైనా కావాలంటే చెప్పు. మన ఇంటి పని మనిషి సింధు ఉంది కదా. నీకేం కావాలో దీనికి చెప్పి చేయించుకో. నాకే వద్దత్తయ్య. సింధు, దీనికి డౌట్ వచ్చిందంటావా? దాని బోందా, దానికి అంత సీన్ లేదులే. మన ఇద్దరం కలిసి బాగానే కవర్ చేశాం కదా. మధు, ఏంటి అలా ఉన్నావు? ఇదిగో, నువ్వు అడిగిన డబ్బు అడ్జస్ట్ అయింది కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది డబ్బుల గురించి కాదు తేజ. మరి ఇంకా దేని గురించి? మీ అమ్మ గురించి, ఆ సింధు గురించి. ఏమైంది మధు? వాళ్ళ వల్ల మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? వాళ్ళిద్దరి బిహేవియర్ చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది తేజ. వాళ్ళు మన ముందు నటిస్తున్నారా అని నాకు అనిపిస్తోంది. నా ముందు ఒకలాగా, నేను లేనప్పుడు ఇంకొకలాగా ఉంటున్నారేమో అని నాకు చాలా డౌట్గా ఉంది తేజ. మనం కూడా అదే మధు. ఆ రోజు కూడా సింధు యష్కి అన్నం తినిపించడం నేను నా కళ్ళారా చూశాను. నిన్ను తీసుకొచ్చి చూపించినప్పుడేమో
తమ్ముడికి అమ్మ అన్నం తినిపిస్తుంది. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నేనే బై మిస్టేక్ అమ్మే అలా తినిపిస్తుందేమో అనుకున్నాను. మనం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు తేజ. మనం కన్ఫ్యూజ్ అయ్యేలా మీ అమ్మ ఆ సింధు చేస్తున్నారు అని నాకు చాలా డౌట్గా ఉంది. అలా కూడా అయ్యుండొచ్చు మధు. నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను తేజ. నిజంగా మీ అమ్మ ఆ సింధు గొడవ పడుతున్నారా లేదా అలా నటిస్తున్నారా అన్నది తేల్చేద్దాం. నిజంగా వాళ్ళు అలా నటిస్తూ నాటకమాడుతుంటే మాత్రం ఈ మధు ఏంటి అన్నది వాళ్ళకి ఖచ్చితంగా చూపిస్తాను. నాతో పెట్టుకుంటే నా రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో ఆల్రెడీ మీ అమ్మకి ఆ సింధుకి అనుభవం ఉంది తేజ. వాళ్ళ తెర వెనుక కథ ఏంటో నేను కనిపెడతాను. అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అమ్మా. బంగారు తల్లివమ్మా, నువ్వు నీ బిడ్డలు చల్లగా ఉండాలమ్మా. మధు, ఏంటిది? చేయొదులు. ఈ ఇంట్లో నువ్వే ఒక బిచ్చగత్తవి. మా దయాదాక్షిణ్యాల మీద పడి బతుకుతున్నావు. అలాంటి నువ్వు మా పర్మిషన్ లేకుండా బిచ్చగాడి కన్నం పెడతావా? తోటి మనిషి ఆకలి తీర్చడానికి నీ బోడి పర్మిషన్ నాకేం అవసరం లేదు. నీ పిల్లల కారణంగానే నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు. మావయ్య నీ వైపున్నారు కాబట్టి నేను అత్తయ్య సైలెంట్గా ఉన్నాం. అంతే తప్ప నిన్ను ఈ ఇంట్లో ఉంచుకున్నాం కదా అని అన్ని హక్కులు నీకు ఇచ్చేసినట్టుగా నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ ఇంట్లో నీకు దేని మీద హక్కు లేదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండకపోతే నిన్ను మెడపట్టి బయటికి గెంటేయాల్సి వస్తుంది. జాగ్రత్త. నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నువ్వే కాదు, నేనే నీ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఈ ఇంట్లో నుంచి బయటికి తన్ని తరిమేస్తాను. ఏంటి? నా జుట్టు పట్టుకుని నన్నే తరిమేస్తావా? చెప్తా నేను ఈ పని. చెప్తా. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా మధు, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? చూసారా అత్తయ్య, మీ చిన్న కోడలు మన ఇంట్లో పడి ఫ్రీగా తినడమే కాకుండా మన పర్మిషన్ లేకుండా తనకు తానే మన సొమ్ముని దాన ధర్మాలు చేస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నావని నేను అడిగినందుకు నా జుట్టు పట్టుకొని ఈ ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తుందట. అసలెందుకత్తయ్యా దీనికి ఇంత చనువిచ్చారు? మన బానిసలా ఒక మూలన కూర్చోబెట్టకుండా దీనికి 3 పూటల తిండి పెట్టి మేపుతున్నారు. అందుకనే దీనికి తల బిరుసుతో పాటు నోటి వాటం కూడా ఎక్కువైంది.
నీ చేతులు విరిగిపోను. సింధు తినే అన్నం ప్లేట్ని విసిరేస్తావా? సింధు కాదే, నేనే నీ జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి తన్ను తరిమేస్తాను అసలు. సింధు తినే అన్నాన్ని నేలపాలు చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఏమన్నా దొరికిపోతాను. అసలు నువ్వు మనిషివేనా మధు? తినే అన్నాన్ని విసిరిగొడతావా? పొగరు బట్టి బలిసి కొట్టుకుంటున్నావు. చూసారా అత్తయ్య, దీని నోరు ఎలా లేస్తుందో? అందుకే అన్నారు దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అని. అత్తయ్య, మీరు నాటకం ఆడుతున్నారా లేదా అన్నది ఇప్పుడే తేల్చేస్తాను. ఏంటత్తయ్య మీరేం మాట్లాడరేంటి? ఇప్పుడు నేను సింధు మీద రియాక్ట్ అవ్వకపోతే మధుకి ఇంకా నా మీద అనుమానం పెరిగిపోతుంది. అసలే నా మీద దీనికి చాలానే డౌట్స్ ఉన్నాయి. ఏయ్, ఏంటి నువ్వు అసలా? పోన్లే కదా అని మా ఇంట్లో ఉండనిస్తే ఏదో అంతో ఇంతో తిని నీ పాటికి నువ్వు పడుండక చనువిచ్చాను కదా అని మా నెత్తినే ఎక్కాలని చూస్తావా అసలా? నీకెంత ధైర్యం ఉంటే నా పెద్ద కోడల్ని అంత మాట అంటావు? ఇంకోసారి మధుని ఏమైనా అన్నావో నీ నాలుక కోసి పారేస్తాను. ఈ ఇంట్లో ఏదైనా సరే మధు చెప్పినట్టే జరగాలి. నువ్వు తన మాట వినాలి, అర్థమైందా? అది కాదత్తయ్య, నేనేం చేయలేదత్తయ్య. అసలు ఏం జరిగిందంటే... అసలు ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? వెళ్ళా. ఏయ్, కింద పడ్డ అన్నమంతా తీసి శుభ్రం చెయ్యి. ఈ ఇంట్లో నువ్వే కదా పని మనిషివి, అది గుర్తు పెట్టుకో. నిజంగా వీళ్ళు నటించటం లేదు. అత్తయ్య నిజంగా నటిస్తే సింధుని ఇంతలా తిట్టి అవమానించదు. నా డౌట్ క్లియర్ అయింది. ఏ సింధు, ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయితే నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను. ఏమనుకున్నావో అర్థమవుతుందా? రండత్తయ్య. ఈ దుర్మార్గురాల వల్ల నా చిన్న కోడల్ని బాధ పెట్టాల్సి వస్తుంది. భగవంతుడా, ఈ మధు కథ త్వరగా ముగిసిపోయేలా చూడు స్వామి. అమ్మ సింధు, సింధు. అత్తయ్య, ఏంటత్తయ్య మీరిలా వచ్చారు? నీకోసం వేడి వేడిగా భోజనం వండి తీసుకొచ్చానమ్మా, తినమ్మా. ఆకలిగా లేదత్తయ్య, నాకేం వద్దు. అలా అనక్కమ్మా, నువ్వేం తినలేదని నాకు తెలుసు తల్లి. నా బంగారం కదా, కొంచెం తినమ్మా. సరే, ఇటు ఇవ్వండి అత్తయ్య. ఆహా లేదు, నేనే కలిపి నీకు ముద్దలు పెడతానే.
క్షమించమ్మా సింధు. దేనికత్తయ్య? మీరేం తప్పు చేశారని? ఇందాక పరిస్థితుల్లో ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో నాకు తెలియలేదసలా. నువ్వు తినే అన్నాన్ని ఆ మధు నేలపాలు చేసేసేసరికి దాన్ని అక్కడే గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. కాని దాన్ని ఏమీ అనలేకపోయానమ్మా. అది తప్పు చేసింది అని తెలిసినా ఆ నీచురాల్నే సమర్థించాల్సిన పరిస్థితి. అందుకే దాన్ని ఏమీ అనలేకపోయానమ్మా. పైగా అది నిన్ను నన్ను అనుమానంగా చూస్తుంది. దానికి మనం దొరకకూడదని నీ మీదున్న ప్రేమను చంపుకొని నిన్నలా తిట్టాల్సొచ్చిందమ్మా. అందుకే నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను. నన్ను క్షమించు. అయ్యో అత్తయ్య, ఎందుకు బాధపడుతున్నారు మీరు? మధు నన్ను అనే మాటలకి మీరెక్కడ బయటపడిపోయి దాన్ని అరుస్తారేమోనని నేనెంత భయపడ్డానో తెలుసా? ఆ సిచ్యువేషన్లో మీరు కరెక్ట్గానే రియాక్ట్ అయ్యారు అత్తయ్య. లేదంటే మనం నిజంగానే మధుకి దొరికిపోయేవాళ్ళం. ఆ మధు ఇంకా మనల్ని అనుమానిస్తూనే ఉంది. అందుకే కావాలని అలా రూడ్గా బిహేవ్ చేసింది. మీరు నన్ను కార్నర్ చేసి తిట్టడం వల్ల దాని అనుమానం క్లియర్ అయిపోయింది. ఈ దెబ్బతో మన మీద మధుకున్న డౌట్స్ అన్నీ పోయినట్టే అత్తయ్య. నిజమేనమ్మా. దాని వికృత చేష్టలు చూసి నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదమ్మా. దాని దుర్మార్గాలకి నువ్వే అంతం పలకాలి. ఇంకెన్ని రోజులో లేదత్తయ్య, దాని సంగతి తేల్చే టైం దగ్గర పడింది. మనమేంటో ఈ అత్తా కోడళ్ళు కలిసి కొడితే ఆ పవర్ ఎంత బలంగా ఉంటుందో దానికి చూపిస్తాను. ఆ దరిద్రురాలు గొడవ ఇప్పుడు మనకెందుకో. ముందు నువ్వు ప్రశాంతంగా తినమ్మా. అయ్యో, వాటర్ తాగు. ఇదిగో తాగు. వదినా, నువ్వు దాచిపెట్టిన జనాల డబ్బు బయటికి తీవా? ఎలా తీవో నేను చూస్తాను. చెప్పండి యశ్ గారు. శ్రీనివాస్ ఎక్కడున్నారు? జస్ట్ ఇప్పుడే మీ ఇంటి దగ్గరికి వచ్చాను. త్వరగా లోపలికి వచ్చి మా వదినతో మాట్లాడండి. నేను చెప్పిందంత గుర్తుంది కదా? గుర్తుంది సార్. మిమ్మల్ని నేనే పిలిచానన్న విషయం పొరపాటును కూడా మా వదినకి తెలియకూడదు. జాగ్రత్తగా మేనేజ్ చేయండి, ఓకే? సరే సార్, ఇప్పుడే వస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇక్కడ మధు మేడం. నేనే. ఇంతకు మీరెవరు? నా పేరు శ్రీనివాస్. నేను కాంట్రాక్టర్ని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని కలుద్దామని వచ్చాను మేడం. ఏంటి? నాతో ఏం పని మీకు? సిటీలో నాకు పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది మేడం. దానికోసం మెటీరియల్స్ అన్ని కొని స్టాక్ పెట్టాను. అయితే ఇప్పుడు అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా మా వదినకి ఎందుకు చెప్తున్నారు?
సార్ అంటే అది మీరు పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారని నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. త్వరలో లేఅవుట్ ప్రాజెక్ట్ వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నారంట కదా? అవును. అయితే మీ ప్రాజెక్ట్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి సార్. ఉంటే ఆ కాంట్రాక్ట్ నాకు ఇప్పిస్తారనే వచ్చాను మేడం. అదెలా కుదురుతుంది? ఆల్రెడీ మా వదిన అవన్నీ ఎప్పుడో మాట్లాడి ఫిక్స్ చేసి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ మీకెలా ఇస్తాం? ప్లీజ్ సార్ అలా అనకండి. ముందు నేను చెప్పేది వినండి. సరే చెప్పు. మీరు మాట్లాడిన కాంట్రాక్టర్కి ఎంత పేమెంట్ ఇస్తున్నారు సార్? ఎంత ఇస్తున్నామంటే వదిన ఎంత ఇస్తున్నావు? సడన్ గా ఎంత ఇస్తున్నామంటే ఏం చెప్పాలి? అసలు ఇంతవరకు ఏ కాంట్రాక్టర్ని మాట్లాడలేదు కదా. యష్కి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. అది 4 కోట్ల వరకు ఇస్తున్నాం మరిది గారు. నాకు 4 కోట్లు వద్దు మేడం. ఓన్లీ 2 కోట్లు ఇవ్వండి. ఆ కాంట్రాక్ట్ నేను చేసి పెడతాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ అనాథాశ్రమంలో పెరిగిన ఒక అమ్మాయి గురించి నాకు కొన్ని వివరాలు కావాలి మేడం. ఏ అమ్మాయి గురించి అడుగుతున్నారు మీరు? ఈ అమ్మాయి అండి. బాగా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఈ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. కొంచెం అర్జెంట్ అండి. మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నేను మధు డీటెయిల్స్ తీసుకుని వస్తాను. హలో, నీ గురించి తెలుసుకోవడానికి ఎవరో వచ్చారు. నా గురించి అక్కడికి తెలుసుకోవాలని వచ్చిన ఆ పర్సన్ పేరు, అతను ఎవరనేది ఫోటో తీసి అర్జెంటుగా నా ఫోన్కి పంపించండి. మీరు గీత గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారా? లేదమ్మా, నేను మధు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. తన అసలు పేరు గీత సార్.